ఒక ఒక వీక్ తర్వాత అమ్మాయి ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది బ్రో. కానీ ఆ అమ్మాయి ఏమన్నదంటే, బ్రో నువ్వు నలుపున్నావు, నీ కలర్కి నా కలర్కి సెట్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే జరుగుతా ఇద్దరు నన్ను మోసం చేశారు. కొనేవాడిని అమ్మాయి తన ఇష్టం అన్నీ నాకు తెలుసు, కానీ ఏ రోజు నా నీకేం ఇష్టం నాకు ఒక్క రోజు కూడా అడగలేదు బ్రో. నీకేం ఇష్టం, సరే తను అడగపోయినా పర్లేదు, తనని బాగా చూసుకుంటే చాలని ఫీలింగ్లో ఉన్నాను. కానీ ఏమైందో వదిలిపెట్టింది. గైస్, నేను యూఎంసీ, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు A to Z ఛానల్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకి చాలా అంటే చాలా తీసుకొని వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇంకెందుకు లేట్, ఈరోజు ఇంకో కొత్త లవ్ స్టోరీతో తీసుకొచ్చేసాను, చూసేద్దాం పదండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అసలు అమ్మాయిని ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు ఏంది బ్రో? అమ్మాయిని ఫస్ట్ నేను బస్సు ఎక్కడని చూశాను. బస్సు ఎక్కిన తర్వాత నుంచి నేను వెహికల్ వేసుకుని వస్తాను నేను అమ్మాయిని కదా. అదే బస్సు ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడు? కాలేజీకి వెళ్ళేటప్పుడు? కాలేజీకి వెళ్ళేటప్పుడు బ్రో. అమ్మాయి ఆ బస్సులో వెళ్ళిపోయినాయి, అమ్మాయి వెయిట్ చేస్తుంది బస్సు కోసం. అప్పుడు నేను నా పుస్తకం ముచ్చిపోతే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళడం వల్ల అమ్మాయిని చూసాను ఫస్ట్ టైము. ఆ అమ్మాయి చూసి నా సైజ్ చూసింది. ఆ అమ్మాయిని అదేవిధంగా నేను లవ్ చేశాను. ఒక వీక్ తర్వాత ఆ అమ్మాయి ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది. రెండో వీక్ తర్వాత బాగానే మాట్లాడుకున్నాము. యాక్సెప్ట్ అంటే ప్రపోజ్ ఎక్కడ? కాలేజీలోనేనా? కాలేజీలో ప్రపోజ్ చేశాను బ్రో. ఎవరు రూమ్లో ఎవరు లేరు, ప్రపోజ్ చేశాను. సేమ్ క్లాస్ అమ్మాయి? సేమ్ క్లాస్ అమ్మాయి. ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది. కానీ థర్డ్ వీక్ వచ్చి ఆ అమ్మాయి 2 days నాతో మాట్లాడలేదు. ఎందువల్ల అంటే, లేదు నాతో మాట్లాడద్దు నువ్వు, అది ఏమని చేశానంటే, నాతో పలకబాగు, నువ్వు నీ ఫ్రెండ్స్ నీ గురించి చాలా మంది చెప్పారు, నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అది ఇది అనేది. అలాగేం కాదు, ఎవరు చెప్పారు నాకు సార్ చెప్పి నేను చెప్తాను అన్నాను. కానీ ఆ అమ్మాయి ఏమన్నదంటే, బ్రో నువ్వు నలుపున్నావు, నీ కలర్కి నా కలర్కి సెట్ కాదు, అన్నది. నువ్వు నలుపున్నప్పుడు ఫస్టే చెప్పొచ్చు కదా, నీ మీద నేను ఆశపడను, కానీ ఈ విధంగా చేసి తప్పు కదా అంటే, నా వారం రోజు మాట్లాడలేదు బ్రో. నేను ఫుడ్ ఏం అన్నీ మానేస్తాను. ఫోర్త్ వీక్ వచ్చి అమ్మాయితో అబ్బాయి వేరే విధంగా బాగా మాట్లాడాడు చూశాను బ్రో. వేరే అబ్బాయి? మా క్లాస్ అబ్బాయి, నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే జరుగుతా ఇద్దరు నన్ను మోసం చేశారు బ్రో. తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేనైతే మస్తుగా లవ్ చేసిన బ్రో, మస్తుగా లవ్ చేసిన. అమ్మాయి ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కారణం అడిగితే అసలు మాట్లాడడానికి కూడా సమాధానం చెప్పట్లేదు.
ఇప్పటికి కూడా తెలియదు అసలు కారణం. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి ఒక నెల అవుతుంది కానీ అమ్మాయి తెలుసుకున్న రోజు లేదు బ్రో. తెలుసుకున్న రోజే లేదు. అమ్మాయిని చాలా మస్తుగా ఎంత లవ్ చేసిన అంటే అంత లవ్ చేసిన. ఆమె ఓకే చెప్పిన తర్వాత ఇద్దరు ఎన్ని నెలలు కలిసి ఉన్నారు? మేము ఒక 1 month ఉన్నాం బ్రో. 1 month? 1 month. ఆ 1 month లోపల నా వల్ల తనకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, నేను విడిచిపెట్టి వెళ్ళింది. 1 monthలో అమ్మాయి కోసం ఏమన్నా మర్చిపోలేనివి ఏమన్నా ఇంట్రెస్ట్ ఏమన్నా చేసావా? ఎక్కువ గిఫ్ట్స్ చాలా ఎక్కువ ఇచ్చాను బ్రో. తనకి డైలీ చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి ప్రతిరోజు మా మమ్మీని అడిగి జారాక్స్ అబద్ధం చెప్పి తన కోసం చాక్లెట్లు కొనేవాడిని. అమ్మాయి తన ఇష్టం అన్నీ నాకు తెలుసు, కానీ ఏ రోజు నీకేం ఇష్టం నాకు ఒక్క రోజు కూడా అడగలేదు బ్రో. నీకేం ఇష్టం సరే, తను అడగపోయినా పర్లేదు, తనని బాగా చూసుకుంటే చాలని ఫీలింగ్లో ఉంది. కానీ ఏమైందో వదిలిపెట్టింది. ఇప్పుడు అబ్బాయి మీ ఫ్రెండే? మా ఫ్రెండే బ్రో, మా ఫ్రెండేను. కానీ అమ్మాయితో ఉన్నట్టు అసలు నాకు ఇప్పటివరకు చెప్పలేదు అబ్బాయి. కానీ ఒకసారిగా ఇద్దరు మోసం చేశారు బ్రో. అబ్బాయి నాతోనే తిరుగుతూ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు బ్రో. చాలా బాధ వేస్తుంది బ్రో. ఇప్పుడు చెప్తుంటా కూడా నాకు కన్నెల నీళ్ళు తిరుగుతున్నాయి. తెలుస్తుంది. అబ్బాయి నీతో బాగుండేవాడా? మా బెస్ట్ ఫ్రెండ్ బ్రో. మా బెస్ట్ ఫ్రెండ్ కావాలి, ఏం కావాలని అబ్బాయి పర్సనల్స్ కూడా చెప్పేవాడు. కానీ ఈ విధంగా చేశాడు బ్రో. ఎందుకు చేశాడు తెలియట్లేదు. అరే అబ్బాయి కానీ వీడియో చూస్తుంటే ఏమన్నా చెప్దాం అనుకున్నా అబ్బాయికి. నేనైతే చెప్పేది ఏం బ్రో, నానట్టు అమ్మాయి వదిలి ఇటు వెళ్ళిపోయింది. మా బెస్ట్ ఫ్రెండ్ గురించి నాకు తెలుసు, బాగా చూసుకుంటా నమ్మకంగా ఉంది. సో నాది అమ్మాయి వల్ల నా కోసం మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు. అంటే నీతో ఉంటా అలా చేశాడు కదా, అబ్బాయి మీద నీకు కోపం కానీ అదేం లేదా? కోపం అప్పుడే ఉంటే అప్పుడే అడిగినాను బ్రో. కోపం చచ్చిపోయింది. సరే అమ్మాయి నిన్ను ఇలా అంటే సడన్ గా నీతో మాట్లాడడం ఆపేసిందా? సడన్ గా ఆపేసింది బ్రో. కారణం అడిగితే నువ్వు చాలా బ్యాడ్ బాయ్ ఇది అన్నది. సో ఒక్క అలిగుంటుంది కదా, వారు మాట్లాడదనుకుంటే 4వ రోజు మా ఫ్రెండ్తో ఉండడం చూసా బ్రో. ఆపేసిన తర్వాత నుంచి 4వ రోజు మాట్లాడడం స్టార్ట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ కూడా నాకు చెప్పలేదు బ్రో ఈ విధంగా చేసేవాడు. అంతే బ్రో, ఎవరైనా చేయలేస్తారు. నాకు మోసపడ అలవాడే. సరే అమ్మాయికి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావా? అమ్మాయి కానీ వీడియో చూస్తాను బ్రో. ఈ వీడియో అమ్మాయి చూసే పని అయితే నేను తనకు ఒకటే చెప్తున్నా, నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నా లేదు తెలియదు కానీ బ్రో, అమ్మాయిని మట్టుకుని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. అమ్మాయి బాగుంటే చాలు బ్రో, మస్తు హ్యాపీగా ఉంటాను. తన కన్నీరు చొక్క చూటిపోయినా కానీ నేను ఉండలేను బ్రో. నీ లైఫ్లో అమ్మాయి కన్నా ముందు కానీ తర్వాత కానీ ఇంకెవరిని? లేదు బ్రో, అస్సలు లేదు. నేను ఫస్ట్ ఏమో తను చూడంగానే అమ్మాయి చూడంగానే లవ్ చేసినాను, బాగానే ఉన్నావు, ఇద్దరం బాగానే ఉన్నావు. కానీ సడన్ గా ఏ విధంగా ఎందుకు చేసిందో తెలియట్లేదు బ్రో. ఈ దృష్టిలో అయితే అమ్మాయి మంచిది. నా దృష్టి చాలా మంచిది బ్రో, చాలా మంచిది. ఎటువంటి అబ్బాయిలు ఎవరితో మాట్లాడదు నాతో తప్ప క్లాస్లో. కానీ సడన్ గా ఎందుకు వస్తుంది తెలియట్లేదు. సరే ఇంకా నీకు చాలా లైఫ్ ఉంది, ఇప్పుడు అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సరే ఫైనల్గా అమ్మాయికి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంతే బ్రో. ఆ అమ్మాయి ఆ వీడియో చూసే పని అయితే ఒకటే చెప్తున్నా, అమ్మాయి మస్తు హ్యాపీగా ఉండాలి బ్రో, చాలా మస్తుగా హ్యాపీగా ఉండాలి. చివరి స్థాయిగా అమ్మాయి చెప్తున్నా, ఆ అమ్మాయి ఒక్క క్షణం నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు బ్రో. పోయినసారి ఈ విధంగా నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, ఆ అబ్బాయిని ఈ విధంగా చేశానని ఒకసారి థింక్ చేస్తే చాలు బ్రో, ఇంకేం బలినా.
సరే ఇప్పుడు ఇంత జరిగింది కదా, అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే రాణిస్తావా? బ్రో ఆ విషయంకి వస్తే మా ఫ్రెండ్కి తను నాకు అన్యాయం చేసినట్టు తనకు నేను అన్యాయం చేయలేను బ్రో. తను నన్ను లైక్ చేస్తే అట్టే యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం ఉంటాం. కానీ నన్ను లైక్ చేస్తా అబ్బాయిని కూడా లైక్ చేసిందంటే నేను కొంచెం లవ్ చేస్తే తను ఎక్కువ లవ్ చేస్తున్నాను అనమాట కదా. వాళ్ళిద్దరు బాగుంటారు కాబట్టి నేను అవకాశం ఇవ్వను. అమ్మాయి వచ్చినా కానీ రిజెక్ట్ చేస్తాను. సరే అది గైస్, మన తమ్ముడు చూసారా ఎంత 1 month లవ్వేనంట, ఎంత సిన్సియర్గా చేశాడో. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అసలు తన గురించి చెప్తుంటేనే. ఆ తమ్ముడికి ఇంకా చాలా వయసు ఉంది, అంతకన్నా ఇంకా మంచి అమ్మాయి రావాలని మనందరం కోరుకుంటూ మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? బ్రో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసి ఆలోచించండి బ్రో. ఫస్ట్ లవ్ చేస్తున్నారు అమ్మాయి ఎటువంటి దానికి వచ్చి చూడండి. ఫస్ట్ అమ్మాయికి ఎవరైనా ఉన్నారు లేదా ఫస్ట్ కనుక్కొని లవ్ చేయండి బ్రో ప్లీజ్. ఆ విధంగా అయితే చేయబోకండి, మోసపోవద్దు. మోసపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నాకు తెలిసి ఇప్పుడే చెప్తున్నా బ్రదర్కి. లవ్ చేసి చాలా బీ కేర్ఫుల్గా లవ్ చేయండి. ఓకే బై బ్రో. సరే బ్రో, ఇంకా చాలా లైఫ్ ఉంది, ఏం బాధపడద్దు. ఇంకా అంతకన్నా మంచి అమ్మాయి రావాలి అని మా వ్యూవర్స్తో పాటు మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే అది గైస్, ఇంకో లవ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా చాలా అంటే చాలా తీసుకొస్తా.